పౌలు రాసిన మొదటి పత్రిక 4:11-12 చదువు. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవనమును బట్టి ఎవరినూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండే జీవితాన్ని కలిగి ఉండు అని చెప్పి అపోస్తలుడైన పౌలు ఒక సువార్తకి రాస్తున్నాడు. ఈ విషయాన్ని మనం ఈవేళ ఈ విధంగా ఆలోచిద్దాం. మాదిరి జీవితం కలిగి ఉండుట అనేది ఈరోజు అంటే ఇక్కడ ఉన్న ఒక వాక్య భాగాన్ని మనం ఈ అంశంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మాదిరి జీవితం కలిగి ఉండుట. అక్కడ మాదిరి జీవితం కలిగి ఉండు అని చెప్పి అనేక విషయాలు చెప్పాడు. అంటే మాటలను, ప్రవర్తనను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలంట. అంటే అక్కడ ఉన్న విశ్వాసులందరికీ ఈ సువార్తకుడు మాదిరి జీవితాన్ని కలిగి ఉండు అని చెప్పి అపోస్తలుడైన పౌలు తన నిజమైన కుమారుడిగా భావించిన తిమోతికి ఈ పద్ధతిని రాస్తూ ఆ విషయాలను తెలియజేస్తున్నాడు. మాదిరి కలిగి ఉండడం అంటే ఇంకొకరు మనం చూసి మనం అనుసరించేటట్లుగా జీవితాన్ని కలిగి ఉండడం ఏమంటారు అంటే మాదిరి జీవితం కలిగి ఉండుట అని. అయితే మాదిరి జీవితం కలిగి ఉండుట అనే విషయాన్ని మనందరం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేర్చుకోవాలనేది మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు మాదిరి జీవితాన్ని కలిగి ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అనే దానికి ఈ భూమి మీద అనేకమైన సమాధానాలు ఉన్నాయంటే లేవు. ఏం సమాధానాలు అంటే లోకంలో ఏం సమాధానాలు ఉన్నాయో మనకి తెలియదు, కానీ బైబిల్లో మాత్రం కొన్ని సమాధానాలు ఉన్నాయి. ఏంటంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి కోసం వచ్చాడు, అపవాది క్రియల్ని లయపరచడానికి వచ్చాడు, పాపుల కోసం రక్తం చిందించడానికి వచ్చాడు. ఇలా అనేకమైన సమాధానాలు మనం చెప్తున్నాం. అయితే ప్రధానమైన అంటే స్పష్టంగా ఏ వ్యక్తి అయినా తెలుసుకోదగిన ఒక కారణం ఏంటంటే మనుషులందరూ పాపం చేశారు. ఈ పాపము దేవుడికి మానవుడికి మధ్యన అడ్డుగా ఉన్నది కాబట్టి ఆ పాపాన్ని తీసివేయాలనంటే ఒక పరిశుద్ధ రక్తం చెందించాలి. అవునా కాదు? అప్పుడు ప్రధాన యాజకుడు అంటే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు కాలంలో ప్రధాన యాజకుడిగా ఉన్న అన్న కైపలో కూడా ఒక ఆయన ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు అంటే మనందరి కోసం ఒకటి చనిపోవాలని అవసరం ఉంది కదా, అది మీకు తెలియదా అని చెప్పి ప్రవచించాడు కదా. అంటే దీన్ని బట్టి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన కారణం ఏంటనమాట, రక్తం చిందించడం కోసం ఈ భూమి మీదకి ఈ రక్త మాంసాలను ధరించిన వాడిగా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు యొక్క ఉనికి భూమి మీద ఆది అంతే ఉంది, అయినప్పటికీ కూడా ఆయన ఈ రక్త మాంసంలో లేడు. కేవలం ఒకే ఒక కారణాన్ని బట్టి ఈ రక్త మాంసాలతో ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఏ కారణాన్ని బట్టి? రక్తం చిందించవలసిన కారణాన్ని బట్టి. ఒకవేళ నిజంగా రక్తం చిందించవలసిన కారణాన్ని బట్టే వచ్చి ఉన్నాడు అనుకోండి, అప్పుడు రక్తం దేవుడు ఏదో విధంగా ఏర్పాటు చేసేస్తాడు యేసుక్రీస్తు యొక్క రక్తం. కానీ ఆ ఒక్క కారణాన్ని బట్టే కాదంట. దేన్ని బట్టి వచ్చాడు అంటే ఇంకా అనేకమైన విషయాల్ని మనకు మాదిరిగా చూపెట్టడం కోసం యేసుక్రీస్తు ఈ భూమి మీదకి 33 సంవత్సరాలు మనలాంటి భూనివాస జీవితాన్ని జీవించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన ఒక విషయం. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు కదా. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవత్వం అంటే కలిగి అనేకమైన అద్భుతాలు మిగతా కార్యాలు చేసే అధికారంతో వచ్చాడు. ఆయన వచ్చాడంటే లేదు, వచ్చాడు కాబట్టి పక్షమైన గల్లులో ఏమన్నాడంటే నీ పాపాలు క్షమించడానికి నాకు అధికారం ఉంది, నువ్వు లేచి నీ పరుపెట్టుకొని నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. అలా ఎవరైనా మనిషి చేయగలరా? ఏ మనిషి చేయలేడు. మరొక చోట అన్నదమ్ములు చచ్చిపోయి సహోదరులు ఏడుస్తున్నారు. చనిపోయి అప్పటికే 3 రోజులు అయిపోయింది. అయినప్పటికీ యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళి ఏమన్నారు అంటే లాజరు నువ్వు లేచిరా అని చెప్పాడు. చనిపోయిన వాడిని
నార్మల్ గా ఉన్న ఒక మనిషి లేపగలడా? లేపలేదు. అంటే దేవత్వపు అధికారాన్ని ఆ లక్షణాన్ని కలిగిన వ్యక్తిగా యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నాడు. ఉండి ఎన్ని సంవత్సరాలు జీవించాడు అంటే 33 సంవత్సరాలు జీవించాడు. అయితే మనం గమనించాల్సిన ఒక విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఏంటంటే ఆయన అధికారం కలిగి ఉంటుంది దేనికోసం అంటే అక్కడ ఉన్న వారికి సహాయం చేయడానికి మాత్రమే ఉపయోగించాడు తప్ప ఏ రోజు ఆ దేవత్వపు యొక్క అధికారాన్ని కానీ దాని యొక్క లాభాన్ని కానీ తన జీవితంలో ఉపయోగించుకోలేదు. అంటే ఉదాహరణకు నీటి మీద నడిచే అధికారాన్ని ఏదో కలిగి ఉన్నాడు ఆయన. ఆ కలిగి ఉన్నదాన్ని దేనికి ఉపయోగించుకున్నాడు అంటే శిష్యుల యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచడానికి ఉపయోగించాడు తప్ప ఇక్కడ నుంచి కపెర్నహూముకి వెళ్ళాలి, ఇదైతే దగ్గర దారి కాబట్టి ఇలా వెళ్ళిపోదాం, నాకు ఈ శక్తి ఉంది కాబట్టి ఈసారి ఇలా కానిచ్చేద్దాం అని ఎప్పుడు ఉపయోగించుకోవాలి. ఆ ఆఖరికి సాతాను ఏం చెప్తున్నాడు అంటే నీకున్న ఆ అధికారాన్ని లేకపోతే ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏమో ఉన్నాయి కదా, ఆ క్వాలిటీస్ ని నీ కోసం నువ్వు ఉపయోగించుకో అని చెప్పి యేసుక్రీస్తు వారిని అనేకమైన సార్లు సాతాను కూడా ప్రోత్సహించాడు. అంటే ఉదాహరణకు 40 రోజులు ఉపవాసం తర్వాత నక్కడలు ఆడుతున్నాడు, ఆకలితో ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి సాతాను వచ్చి ఏమని అంటే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినే మానవుడు చేసుకోగలుగుతాడా? చేసుకోలేడు. కానీ యేసుక్రీస్తు వారు చేసుకునే అధికారం కలిగి ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆ అధికారాన్ని ఆయన ఎన్నడూ ఉపయోగించుకోవాలి. ఆయన కేవలం నువ్వు నేను ఎలా అయితే బ్రతుకుతాము, నువ్వు నేను ఎలా అయితే కష్టపడి సంపాదించుకొని భోజనం చేయాలో అలాగే భోజనం చేశాడు. ఎక్కడికైనా పరాయిలు వెళ్ళాలని అంటే ఎలాగైతే అలిసిపోయి నడిచేస్తాము అలాగే నడిచేళ్ళాడు తప్ప ఏ రోజు కూడా దేవుడిచ్చిన అధికారాన్ని తన సొంత జీవితం కోసం ఉపయోగించుకోవాలి. మీకు అర్థమైందా? అర్థం కదా? అది అర్థం అయిపోయింది అనుకోండి. ఒకవేళ యేసుక్రీస్తు వారు కూడా అలాంటి అధికారాన్ని ఉపయోగించుకున్నారు అనుకోండి, అప్పుడు సాతాను వచ్చి ఏమంటాడండి? అప్పుడు సాతాను వచ్చి ఏమని అంటాడంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయింది. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? యేసుక్రీస్తు 33 సంవత్సరాలు బ్రతికి మనమందరము తన అడుగుజాడలు నడుచుకున్నట్లు తన జీవితాన్ని మాదిరి చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు మాదిరి చేసి వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర కింద అనుకో 2 విషయాలు చెప్పాడు. ఏంటంటే ఆయన ఏం చేయలేదంట, ఏ విషయంలో మాదిరి అంటే ఆయన డ్రెస్ వేసుకోవడం, ఆయనకి నిలుపాకు తీసుకోవడం, ఇవి కాదు మాదిరి. ఏంటి మాదిరి ఉంచాడు 33 సంవత్సరాలు అంటే ఆయన పాపం చేయలేదంటే. రెండోది అబద్ధం కనబడలేదు. అప్పుడు పేతురు ఈ విధమైన విషయాలు చెప్తున్నాడు అనుకోండి. ఏ విధమైన విషయాలు? యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాలు బతికారు, మనం తన అడుగుజాడలు నడుచుకున్నట్లు ఆయన మాదిరి జీవితం చూపెట్టాడు, పాపం చేయలేదు ఆయన నోట కపటం లేకుండా బ్రతికాడు అని ఒకవేళ మనం అన్నాడు అనుకోండి పేతురు. వెంటనే సాతాను ఏమంటాడండి, ఒకవేళ దేవత్వం యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని బతికాడు అనుకో యేసుక్రీస్తు వారు, అప్పుడు ఏమంటాడండి? ఆయన యేసుక్రీస్తు ఎందుకు అప్పుడు ఆయన దేవుడు కుమారుడు కాబట్టి ఆయన దేవుడు కాబట్టి అలాగే బతికేస్తాడు అని అంటాడు. అలాగే అనే వారు ఎవరికి కూడా అవకాశాన్ని ఇవ్వకుండా యేసుక్రీస్తు వారు ఎలా బతికారు అంటే శరీరధారి ఉన్న దినముల్లో ఏ మాత్రం కూడా పాపం చేయకుండా అంటే సులువుగా లేదు ఆయన. ఆ పాపం చేయకుండా ఉండడం కోసం ఆయన ఎలా బతికాడు అంటే కన్నీళ్లు కారుస్తూ, ప్రార్థనలు చేస్తూ, రోదన చేస్తూ, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండి ఆయన ఏం చేయకుండా బ్రతికాడు అంటే పాపం చేయకుండా బ్రతికాడు. అంటే ఈ విషయం అంతా ద్వారా మనం నేర్చుకుంటుంది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ భూమికి వచ్చినప్పుడు అనేకమైన అద్భుతాలు చేసే శక్తిని కలిగి ఉన్నాడు, కానీ అనేకమైన ఆశ్చర్య కార్యాలను చేసే ఆ దేవతకు లక్షణాలను కలిగి ఉన్నాడు. కానీ అంటే ఆ అధికారాన్ని కానీ అవకాశాన్ని కానీ ఆయన ఉపయోగించుకోకుండానే ఆయన ఏం చేశాడు అంటే క్రీస్తు ప్రభు మనకి మాదిరిగా బతికాడంటే. ఆ మాదిరి ఎలాగంటే మనం తన అడుగు జాడలను నడుచుకునే మాదిరిని చూపించాడంటే. పాపం చేయలేదంటే వ్యభిచరించకూడదు అని చెప్తానండి. ఎందుకనంటే వ్యభిచారం అన్న పాపం నేను చేయను కాబట్టి దాన్ని ధైర్యంగా చెప్తానండి. ఏంటంటే వ్యభిచరించకూడదు అని. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తారు తెలుసండి, వ్యభిచరింపవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, అయితే నేను చెప్పింది ఏమిటంటే అంటే ఆయన నడిచిన తీరు చెప్తున్నాడండి, ఆయన మాదిరి ఉంచిన విధానం చెప్తున్నాడండి. ఏమి చెప్తున్నాడు? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం. అది చదవడానికి కూడా మనకు ధైర్యం సరిపోతుంది. అలాంటి మాట, అలాంటి జీవితాన్ని యేసుక్రీస్తు వారు కనపరిచారండి. ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నానండి. నేను మీతో చెప్పుడుదేమనగా
ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయం ఉన్న ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అను. అంటే ఆయన అడుగుజాడని యందు నడుచుకున్నట్లుగా మాదిరి ఉంచిపోయిను అని అనే మాట అని చెప్పాడు. ఏం చెప్పాడు అంటే పాపం చేయలేదు అని అంటే ఎంతవరకు చేయలేదు అని అంటే ధర్మశాస్త్రం చెప్పినట్లుగా లేకపోతే నువ్వు నేను చెప్తున్నట్లుగా వ్యభిచారం చేయలేదు అనే పాపం దగ్గర కాదంటండి ఆయన పాపం చేయకపోవడం అనేది. ఎంతవరకు వెళ్ళాడు అంటే ఆయన మాదిరి చూపెట్టడంలో హృదయంలో అంటే మోహపు చూపు చూచి హృదయంలో పాపం చేసేది కూడా ఆయన దాని పాపం అని చెప్తున్నాడు. అది కూడా నేను చేయట్లేదు, అదో అలాంటి జీవితాన్ని నేను ప్రదర్శిస్తున్నాను అని చెప్తున్నాడు. అప్పుడు పేతురు రాసిన పత్రికలో పేతురు ఏమని అంటున్నాడు అంటే కూడా తిరిగాడు కదా 3.5 సంవత్సరాల పాటు ఆయన ఏంటో, ఆయన స్వభావం ఏంటో, ఆయన మాట ఏంటో, ఆయన అడుగు ఏంటో తెలిసిన వాడు పేతురు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు అంటే అయ్యా మీరు తన అడుగు జాడని నడుచుకున్నట్లు యేసుక్రీస్తు వారు ఏం చూపించారు అంటే మాదిరి చూపించారు. ఆ మాదిరి ఎలాంటిదంటే పాపం చేయలేదు. ఆ పాపం అనేది ఏదో నువ్వు నేను అనుకుంటున్న పాపం కాదు, హృదయంలో కూడా పాపానికి అవకాశం ఇవ్వలేని బ్రతుకుని బ్రతికాడంటే ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నోట కపటం లేదంటే ఎనోష్ గారు ఎదురుగా ఉన్నారు అనుకోండి, ఎనోష్ గారి మీద నేను ఏ తప్పు మాట మాట్లాడాను, అవును కదా. కానీ ఎనోష్ గారు లేని సమయం ఉందనుకోండి, ఆ సమయంలో నా నోరుకి అంత నిబంధన ఉండవు, అంత నియమాలు పెట్టుకోను, ఏదైనా మాట్లాడే దానికి ముందుకు వచ్చేస్తాను నేను. కానీ యేసుక్రీస్తు వారు ఉన్నా ఒకలాగే మాట్లాడతాడు, లేకపోయినా ఒకలాగే మాట్లాడతాడు. మీకు అర్థమైందా లేదు? అంటే నువ్వు లేని సమయంలో నీ గురించి మాట్లాడు. మీకు అర్థమైందంటే లేదా? శాస్త్రుల్ని పరిశీలన అనేకమైన సార్లు యేసుక్రీస్తు వారు చాలా వ్యతిరేకించారు. కానీ మీరు పరిశుద్ధ గ్రంథంలో 4 సువార్తలు రాయబడ్డాయి. ఏ సువార్తలోనైనా వెతకండి, ఒక్క శాస్త్రి పేరు కూడా మీకు కనబడదు, ఒక్క పరిశీలన పేరు కూడా కనబడదు. అంటే వ్యక్తిగతమైన విమర్శలు చేయడైనా ఏం చేస్తాడు అంటే వారి ప్రవర్తన గురించి మాట్లాడతాడేమో తప్ప ఇదిగో అప్పారావు గారు ఎలాంటి వాళ్ళు, ఎనోష్ గారు ఎలాంటి వాళ్ళు, ఇదిగో శారమ్మ ఎలాంటిది అని వ్యక్తిగతమైన దోషం చేయడైనా ఆ వ్యక్తి మన ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ కూడా పరోక్షంలో కూడా మాట్లాడు. మీకు అర్థమైందంటే లేదా? ఎందుకంటే ఆయన నోట్ కప్పడం ఉండదంటే. అందుకని ఆయన పేదలు ఏమంటున్నాడంటే అయ్యా క్రీస్తు ప్రభు మాదిరి జీవితాన్ని కలిగి ఉన్నాడు అని చెప్తాడు. అయితే యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నారని చెప్పాను కదా. ఈ 33.5 సంవత్సరాల్లో అత్యంత ఎక్కువ వ్యతిరేకించిన మనుషులు కొంతమంది ఉన్నారండి. ఆయన్ని వ్యతిరేకించిన వారు కాదు, యేసుక్రీస్తు వారిని వ్యతిరేకించాడు. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. మొదటి 5వ వచనంలో ఒకసారి చదవండి. అప్పుడు యేసు జనసమూహములతో శాస్త్రులు పరిచయులు కూర్చుండేవారు కనుక వారు మీతో చెప్పు వాటిని అన్నింటినీ అనుసరించి చేయకూడదు, అయినను వారి క్రియలు చొప్పున చేయకూడదు, వారు చెప్పుదిరే కానీ చేయరు. మాదిరి జీవితం చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఇలా మాదిరిగా బతికాడు. ఇలా మాదిరిగా బతికిన ఆయన కొంతమందిని చాలా వ్యతిరేకించాడు. ఆయన ఎవరిని అంటే మనకు తెలుసు, మత్తయి రాసిన సువార్తలో ఉంది. ఎవరినంట? శాస్త్రులను పరిచయుల్ని మోషే పీఠం మీద కూర్చునేవారు. వీరిని యేసుక్రీస్తు ఎంత వ్యతిరేకించాడంటే అంత వ్యతిరేకించాడండి. దేనికోసం వ్యతిరేకించాడు? యేసుక్రీస్తుకు నచ్చని విషయం వారిలో ఒక కలిగి ఉన్నారు. అదేంటి అంటే వారు చెప్పే వాక్యం తప్పు కాదంటండి. వారి వాక్యం కరెక్ట్ గానే చెప్తారంట. మోషే ఏది రాశాడో ఆ రాసినట్లుగా ప్రజలకు తెలియజేసేవారు ఎవరు అంటే శాస్త్రులు పరిచయులు. మోషే పీఠం మంది కూర్చున్న వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు అంటే మనుషులందరికీ కూడా బోధిస్తుంటారు. అయితే యేసుక్రీస్తుకు నచ్చని విషయం ఏంటంటే బోధించే ప్రతి వాడు కూడా మాదిరిని కనపరచాలి కదా. ఆ మాదిరిని కనపరచకుండా వీళ్ళు ఏం చేస్తారు అంటే వారు మీతో చెప్పుకోవటాన్నింటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలు చొప్పున చేయుడి, వారు చెప్పుదిరే కానీ చేయరు. అంటే వారి జీవితంలో ఏది లేదు? మాదిరి లేదు. మీకు అర్థమైందా లేదా? మనం తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మాదిరి చూపి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద కొంతమంది విమర్శించారు. ఆ విమర్శించిన కారణం ఏంటంటే వారు చెప్తారే కానీ వారు చేయరు. అంటే వారు మాదిరి జీవితాన్ని కలిగి లేదు. మీరు వెలుపల మనుషులు నీతిమంతులుగా అగపడుచున్నారు, లోపల వేషధారణ అక్రమంతో నిండి ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు ఒక్క మాట చెప్పేస్తారు ఏంటంటే అయ్యా మీకు మాదిరి జీవితం లేదు,
మాదిరి జీవితం లేదు కాబట్టి మీరు ఎలా ఉన్నారు అంటే సున్నం కొట్టిన సమాధుల్లో ఉన్నారు. బయటికి ఎలా కనిపిస్తున్నారు అంటే నీతివంతులుగా కనిపిస్తున్నారు, కానీ లోపల ఏముందంటే వేషధారణ అక్రమంతో నిండిపోయి ఉన్నారు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించిన యేసుక్రీస్తు వారు ఏ ఒక్కరిని కూడా విమర్శ అనే మాట తెలియదండి. అలాంటి ఆయన ఇంత కఠినంగా విమర్శించడానికి కారణం ఏంటంటే వారు మాదిరి జీవితాన్ని కలిగి లేరంటే. అయితే యేసుక్రీస్తు వారు, మన ప్రభు యేసుక్రీస్తు వారు మనము తను అడుగు జనంలో నడుచుకున్నట్టుగా మాదిరి కలిగి ఉన్నాడంట. పాపం చేయలేదంటే, నోట కపటం లేకుండా బతికాడంటే, దూషించకుండా న్యాయంగా తీర్చే దేవుడికి అప్పగించేశాడు. కానీ ఏ రోజు ఆయన నోటి నుంచి ఒక మాట కూడా చెడ్డమాట రానివ్వలేదు. అలాంటి జీవితాన్ని ఎందుకు జీవించడం అంటే మనకి మాదిరిగా చూపించడం. మాదిరి కలిగిన జీవితం ఉంది, మాదిరి లేని జీవితం. మాదిరి లేని జీవితాన్ని వేషధారణ జీవితం అనిపించాడు యేసుక్రీస్తు వారు. మాదిరి కలిగి ఉన్న జీవితం మన క్రీస్తు ప్రభు వారు మనకు చూపించిన జీవితం. అయితే అపోస్తలులు కూడా సంఘానికి మాదిరి జీవితాన్ని చూపించారు. అంటే యేసుక్రీస్తు వారి వద్ద ఎంతమంది అపోస్తలులు ఉన్నారు? 12 మంది అపోస్తలులు ఉన్నారు. మత్తయి 10వ అధ్యాయము 2వ వచనంలో ఏమని రాయబడుతుందంటే అపోస్తలుల పేర్లు ఏమనగా అని ఉంటారు. అంటే వారే అపోస్తలులు. ఈ రోజు ముందు నేను అపోస్తలులను పేరు పెట్టుకోవడానికి అవకాశం లేదు. వారు అపోస్తలులు సంఘములకు మాదిరి జీవితాన్ని కనపరిచారు. ఈ సమయంలో నేను మీకు మాట చెప్తాను. మన తండ్రి దేవుడు ఉన్నాడు. దేవుడు ఈ భూమి మీదకి ఎవరు పంపించాడు అంటే యేసుక్రీస్తు వారిని పంపించాడు. యేసుక్రీస్తు జీవితమైన, యేసుక్రీస్తు యొక్క బోధ అయినా ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందానికి? యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో ఒకసారి మనం చదువుతాం. ఇప్పుడు ప్రత్యుత్తరం ఇచ్చాను. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును అదే కానీ తనంతలు తాము ఏది చేయలేడు. ఆయన వేటిని చేయను వాటినే కుమారుడు అలాగే చేయను. అంటే ఇప్పుడు ఈ మాదిరి కలిగిన జీవితాన్ని ఈ భూమి మీద ప్రదర్శించారు కదా. ఈ ప్రదర్శించిన జీవితం అంతా కూడా ఎక్కడ ఉంది? ఈ దగ్గర ఉంది. ఈ చూచిన ఈ మాటలే, ఈ పనులే యేసుక్రీస్తు వారు వచ్చి భూమి మీదకి వచ్చి ఏం చేశాడు అంటే వాటినే ప్రదర్శించాడు. అందుకని ఏం చెప్తున్నాడు అంటే తండ్రి వేటిని చేయను కుమారుడు వాటినే చేయను, వాటిని కాకుండా మనకి ఏమీ చేయడంట. అప్పుడు ఈ యేసుక్రీస్తు వారికి ఈ భూమి మీద పని అప్పగించాడు కదా. ఈ పని అప్పగించిన తర్వాత యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఈ పని అప్పగించాడు అంటే అపోస్తలులకు అప్పగించాడు. అపోస్తలులతో తను ఏమన్నాడంటే నేను మీకు వేటిని బోధించాను, నేను మీకు వేటిని ఆజ్ఞాపించాను, వాటిని మీరు వెళ్ళి సర్వలోకానికి ప్రకటించండి. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క కుమారుని యొక్క నామములోకి పరిశుద్ధాత్మ యొక్క నామములోకి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనవలెనని వారికి బోధించండి. అంటే నేను మీకేం తెలియజేశాను, నేను మీకేం చూపించాను, మీరు వెళ్ళి మొత్తం సమస్తానికి తెలియజేయండి అని చెప్పాడు. అప్పుడు ఈ అపోస్తలులు సంఘాన్ని కట్టారు. ఈ సంఘాన్ని కట్టి వీళ్ళేమన్నారు అంటే మేము మీకు ఏం బోధించాము, మేము మీకు ఏం చూపించాము అదే మీరు ఈ లోకాలకు చూపించాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు మనం యేసుక్రీస్తు మాదిరిని చూచాం, ఇప్పుడు అపోస్తలుల మాదిరిని చూద్దాం. అపోస్తలులు కూడా ఏదైతే బోధిస్తున్నారో దాన్ని సంఘానికి ప్రదర్శిస్తున్నారు. ఆ ప్రదర్శించిన జీవితం సంఘానికి ఏముంటుంది అంటే మాదిరి ఉంది. అలాంటి మాదిరి నువ్వు కనపరచలేకపోయావు నువ్వు దేవుడి దగ్గర వేషధారిగా మిగిలిపోతావు. నీకు అర్థమైందా? ఒకసారి మనం చూద్దాం. అపోస్తలులు సంఘాన్ని కట్టిన తొలి దినాల్లో అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే సుమారు ఎన్ని దేశాల నుంచి వచ్చారు? 15 దేశాల నుంచి ఎవరు వచ్చారంట? భక్తి కలిగిన యూదులు వచ్చారంట. ఎక్కడికి? యెరూషలేము అనే ప్రాంతానికి వచ్చారు. భక్తి కలిగిన యూదులు సంవత్సరానికి ఒకసారి యెరూషలేముకి వెళ్తారంట. అంటే అది మామూలు చేయడు. యెరూషలేముకి వెళ్ళడం అనేది సాధారణ విషయం.
అందులోనూ ఇప్పుడులా ఫ్లైట్లు అవి లేవు. చాలా డబ్బులు ఖర్చు పెట్టి చాలా ఒళ్ళు మూలం చేసుకుని వెళ్లాల్సిన విషయం. అప్పుడు ఎవరు వెళ్ళగలరు? అది సాధారణమైన వెళ్ళగలరా? అమ్మ మీకు విషయం చెప్పనా, బైబిల్ క్లాస్ అందరూ రాగలరా? బైబిల్ క్లాస్ అందరూ రాగలరా? ఎవరు వస్తారమ్మా? ఎవడో భక్తి కలిగిన ఉంటాడు, ఆయన్నే ఆగిపోతే నువ్వు రా అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన భక్తి కలిగినోడు. మీరు గమనించడం లేదు, నేను కొంతమంది పిలవను, ఎందుకంటే అది భక్తి ఉండదు. అది రాలేదు నేను పిలిచినా కూడా. ఒకరోజు ఏదో బలవంతంగా చేపట్టుకుని లాక్కొని వచ్చాడు అనుకోండి, ఆడు గుండె కూర్చున్నట్టు ఫీల్ అయిపోతాడు. ఎందుకంటే ఆడుండే ప్లేస్ కాదు అది, భక్తి కలిగినోడు మాత్రమే చేసే ప్లేస్ అది. అవునా కదా? లింక్ ఎలా కలిపి చూసారా? సరే, ఇప్పుడు ఈ భక్తి కలిగిన యూదులు ఎక్కడికి వచ్చారంట? యెరూషలేముకి వచ్చారంట. భక్తి కలిగిన వాళ్ళే రాగలరు, మిగతా వాళ్ళు రాలేదండి. అప్పుడు భక్తి కలిగిన వాళ్ళు వస్తే దేవుడు ఏం చేశాడంటే, ఇదే రైట్ ప్లేస్, ఇదే నేను నియమించిన కరెక్ట్ సమయం అని చెప్పి యేసుక్రీస్తు యొక్క బోధని రివీల్ చేశాడు. మర్మాన్ని అందరికీ తెలియజేశాడు. తెలియజేసినప్పుడు సంఘం కట్టబడింది. కట్టబడిన తర్వాత రకరకాల మనుషులు, రకరకాల ప్రాంతంలో బ్రతుకుతున్న వాళ్ళు, రకరకాల భాషలతో బ్రతుకుతున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఎలా కట్టబడ్డారు అంటే సంఘంగా కట్టబడ్డారు. ఇప్పుడు ఈ సంఘం ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి అని చూపించాల్సిన బాధ్యత ఇప్పుడు ఎవరి మీద ఉందనంటే యేసుక్రీస్తు వారు అపోస్తులకు అప్పగించారు. అప్పుడు అపోస్తులు చేయాల్సిన పని ఏంటంటే, ఇంకో ఈ వచనం ఎలా ఉంది, ఈ వచనం ఎలా ఉంది అని చెప్తే సరిపోదు. ఏం చేయాలి? వారి జీవితాన్ని మార్గంగా చూపెట్టాలి. అప్పుడు జీవితాన్ని మార్గంగా చూపెట్టాలి అంటే అనేకమైన విషయాలు చూపించారు. నేను మీకు మర్చిపో ఒక విషయం చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41వ వచనం చూసినట్లయితే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది రక్షణ పొందారంట. రేపు మాపు తీసుకుంటామని అనుకునేది వాళ్ళు, వెంటనే రక్షణ పొందేశారు. రక్షణ పొందిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే అపోస్తులు బోధ వింటున్నారు, రొట్టె విరుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, సహవాసం ఉన్నారు. చక్కగా వాళ్ళందరూ సంఘంగా కట్టబడుతున్నారు. అప్పుడు ఎంత 3,000 మంది ఆ సంఖ్య రోజు రోజుకి ఏమవుతుందంటే పెరిగిపోతుంది. పెరిగిపోతున్నప్పుడు కింద వచ్చిన ఒకసారి చూడండి, 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమ కలిగినంతని సమిష్టిని ఉంచుకుందరి. ఇది వారు తమ చిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కడి కొరకు పంచిపెట్టిరి. మరియు వారి ఏకమనసులే ప్రతిదినము దేవాలయంలో తప్ప కూడుకొచ్చి ఇంటింట రొట్టె విరుచు దేవుని స్తుతించు ప్రజలందరూ వల్ల దైవొందిన వారి ఆనందంతో నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకొంచు ఉంటుంది. ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుండేది. అంటే పేతురు, యోహాను అనే 2 అపోస్తులు దేవాలయానికి వెళ్తున్నారు. దేవాలయానికి వెళ్తున్నప్పుడు అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం, పగలు 3 గంటలకు ప్రార్థన కావున పేతురు, యోహాను దేవాలయంలో ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోగొడుచుండెను. వాడు దేవాలయంలో వెలువారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమున దేవాలయం ద్వారములతో ఉంచుతూ వచ్చారు. అంటే ఈ భిక్షమడుకుని వాడు రోజు ఉంటాడు అక్కడ. ఈ పేతురు, యోహాను వచ్చేటప్పటికి అతని విషయం అర్థమైంది. ఏంటంటే వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉండొచ్చు. ఎందుకు తెలుస్తుంది కదా, విషయం వింటున్నాడు. ఏంటంటే అందరూ ఇప్పుడు ఎవడో ఈ ఎదురు అన్నింటిలో నమ్మాడు అంటే మనకు విషయం తెలియదండి. తెలుస్తుందా తెలీదా? ఈ యెరూషలేములో అప్పటి వరకు అమ్మకాలు ఏం లేవు, కానీ ఈ రోజు అమ్మకాలు జరుగుతున్నాయి. ఆ అమ్మకాలు జరిగిన డబ్బు ఎక్కడ కడుతున్నారు అంటే ఇంట్లో కూతురు పెళ్లి లేదు, కొడుకునేమో విదేశాలకు పంపించింది లేదు. మరి ఏం చెప్తున్నారు అంటే ఇదిగో అపోస్తలులకు ఇస్తున్నాను అని చెప్తున్నాడు. అప్పుడు ఈ భిక్ష అడుక్కునే వాడు ఏం చేశాడు అంటే అయ్యా డబ్బులు ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు పేతురు ఏం చెప్తున్నాడు అంటే వెండి బంగారము మా యొద్ద లేవు కానీ నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు నామమున నడువు అని చెప్పాడు. మీకు అర్థమైందా? అర్థం లేదు. రూపాయో ఎంతో కొంత దొరుకుతుంది అని ఎదురు చూస్తున్నాడు. అప్పుడు అపోస్తలుడైన పేతురు వారి మాదిరి జీవితాన్ని చూపించాడండి. మాదిరి జీవితం ఏంటంటే ఎంత డబ్బు ఉంది, ఆ డబ్బు దగ్గర ₹1 కూడా ముట్టుకోవట్లేదు. ఏం చూపిస్తున్నాడండి ఈయన సంఘానికి? వాక్యం చెప్తున్నాడు నిజమే, కానీ ఏం చూపిస్తున్నాడండి? మాదిరి చూపిస్తున్నాడు. మాదిరి ఏంటంటే దేవుడు ధనాన్ని మీరు ముట్టుకోను. నా ముందుంది చేపలు పట్టుకునేవాడు, కొంచెం అందులో తీసుకుంటే కొంచెం ఇంకొంచెం బాగా బతకొచ్చు, ఇప్పుడు అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు అంటే దాన్ని ముట్టుకోడు. అంటే నేను మాదిరి జీవితం ఇంకా చాలా
ఉన్నాయి. వాళ్ళు ఎలా మాట్లాడారు, వాళ్ళు ఎలాంటి వాక్యం చెప్పారు, వాళ్ళు సువార్త కోసం ఎన్ని దెబ్బలు తిన్నారు, ఇవన్నీ ఉన్నాయి. అయితే అన్ని చెప్పుకోవడానికి మన సమయం దొరకదు. అందుకని నేనేం చెప్తున్నాను అంటే అపోస్తులు సంఘానికి మాదిరి జీవితాన్ని చూపించారు. ఆ అపోస్తులు సంఘానికి ఏం చూపించారు అంటే మాదిరి చూపించారు. అప్పుడు అపోస్తులు చూపించిన మాదిరి సంఘం ఏం చేస్తుంటుంది, దాన్ని ప్రసంగించేస్తుందండి. మీకు అర్థమైంది? మనం ఎన్ని వాక్యాలు చెప్పినా, మనం ఎన్ని ప్రసంగాలు చేసినా మనుషులకి పట్టదు. ఈవెన్ నాకు కూడా పట్టదు. ఏదో మామూలుగా మీ అందరికన్నా కొంచెం ఎక్కువ వింటాను, ఎందుకంటే మళ్ళీ ఇంకెక్కడైనా చెప్పడానికి ఉపయోగపడుతుందేమోనండి. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి మన ముందు మాదిరి జీవితాన్ని కనపరుస్తున్నాడో, తను కూడా కష్టపడుతూ దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా నడుచుకుంటున్నాడో, ఆ నడుచుకుంటున్నది చదువు లేనివారు కూడా పట్టుకుంటారు, చదువు లేనివారు కూడా గ్రహిస్తారు. ఆ గ్రహించింది వాళ్ళ జీవితాల్లో పాటించడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ అపోస్తులు రోజు వాక్యం చెప్తున్నారు, కానీ సంఘానికి ఏం చూపిస్తున్నారు అంటే మాదిరి చూపిస్తున్నారు. ఆ మాదిరి జీవితం ఆ సంఘాన్ని పట్టుకుంటుంది. తర్వాత ఒకసారి చూద్దాం ఇంకో మరొక అపోస్తుల గురించి, అపోస్తులైన పౌలు గురించి ఒకసారి మనం చూద్దాం. అపోస్తులైన పౌలు ఈ మాదిరి చూపించే విషయంలో చాలా సార్లు మాట్లాడాడు. ఏం మాట్లాడంటే కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 11:1 నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి అని అంటున్నాడు. మీ ఎంత ధైర్యమో చూడండి. అది అంటే నేను క్రీస్తు మాదిరి చూపించాడు, ఆ మాదిరి నేను నడుస్తున్నాడు, నన్ను మాదిరిగా తీసుకొని మీరు నడండి అని చెప్తున్నాడు. మళ్ళా ఫిలిప్పీలకు పౌలు రాసిన పత్రిక 3:17 సహోదరులారా మీరు నన్ను పోలు నడుచుకుని మేము మీకు సంఘానికి చెప్తే ఏమంటాడంటే, సంగమా మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అంటే మీకు మాదిరి జీవితాన్ని చూపెట్టడం కోసం యేసుక్రీస్తు మమ్మల్ని ఉంచాడు. మేము మీకు ఏం చూపిస్తున్నాం అంటే మాదిరి జీవితాన్ని చూపిస్తున్నాం. ఒక సందర్భం చూద్దాం. అపోస్తులైన పౌలు మాదిరిగా ఉండడం కోసం ఎంత కష్టపడ్డాడో ఒకసారి చూద్దాం. మీకు అర్థమైంది? నేను ముందుగానే చెప్తున్నాను, యేసుక్రీస్తు మాదిరిగా బతికాడు, అపోస్తులు మాదిరిగా ఉన్నారు, సంఘం మాదిరిగానే ఉంది. లాస్ట్ మాదిరిగా ఉండాల్సింది ఎవరు అంటే నువ్వు నేను. మాదిరిగా ఉన్న అంత ఈజీయా? ఈజీ కాదు, కష్టమైంది. అది ప్రత్యేకంగా ఎవరికి మాదిరిగా అంటే అప్పారావు గారు. సంఘంలో సోమేష్ మాదిరిగా ఉన్నాడు అనుకోండి, ఉండే అవకాశం ఉందా? లేదు. ఎవరి మాదిరిగా ఉండే అవకాశం ఉంది? ఆయనకు ఉంది. ఉమ్మగారు మీకు ఏ అవకాశం ఉందండి? మాదిరి ఉండే అవకాశం ఉందా మీకు? ఆ మాదిరి చూపించడం అంత ఈజీ కాదు. మాదిరి చూపెట్టడం కోసం అపోస్తులైన పౌలు ఎన్ని పాటలు పడ్డాడో ఒకసారి చూద్దాం. తెస్సలోనికీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 3:11 నేనే చదువుతాను. మీలో కొందరు ఏ పని చేయక పరులు జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకుంటున్నారని వినుచున్నాను. ఈ సంఘస్థుల్లో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంట, సమస్య ఏంటంట, కొంతమంది ఉన్నారంట, వాళ్ళు ఏ పని చేయరంట, పనులు జోలికి వెళ్ళి అక్రమంగా వాళ్ళ దగ్గర భోజనం చేసేస్తారంట. ఇది తెస్సలోనిక అనే పట్టణంలో పౌలు సువార్త చేయడానికి వెళ్ళాడు, సంఘాన్ని కట్టాడు. అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది మనుషులు ఈ అక్రమం ఉంది, పని చేయకుండా భోజనం చేసే అక్రమం ఉంది. అప్పుడు అపోస్తులైన పౌలు వాళ్ళకి ఏం చూపెట్టాలి? మాదిరి జీవితాన్ని చూపెట్టాలి. బోధనైతే చేస్తాడు, కానీ మాదిరి జీవితం చూపెట్టాలి. అప్పుడు మాదిరి జీవితం చూపెట్టడం కోసం అపోస్తులైన పౌలు ఏం చేశాడు అంటే 6వ వచనం నుంచి చదువుతాను చూడండి. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు వేడుకొచ్చున్నాను, ఆజ్ఞాపించున్నాను. ఎలాగో మమ్మల్ని పోలి నడుచుకున్న వల్ల మీకు తెలియదు. అంటే మేము మీ ముందు నడిచి చూపించాం. ఏం చూపించాడు అంటే మేము మీ మధ్య అక్రమంగా నడుచుకోలేదు, ఎవరి యొద్ద ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు, మేము మీలో ఎవరికి భారంతో ఉండకూడదని ప్రయాసంతోనూ కష్టంతోనూ రాత్రి పగలు పని చేయించు జీవనం చేస్తుంది. మీరు మమ్మల్ని పోలు నడుచుకున్న వల్ల మీకు మాదిరిగా కనపరుచుకే ఇలా చేస్తుంది. మాకు అధికారం లేక కాదు. సువార్తికుడికే ఇంతకున్న అధికారం ఏంటి? మీకు వాక్యం చెప్పి మీ ఇంట్లో భోజనం చేసే అధికారం ఉంది. కానీ ఈ మిగతా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళకు ఉన్న అలవాటు ఏంటి? పని చేయకుండా భోజనం చేసే అలవాటు ఉంది వాళ్ళకి. వీళ్ళకి మాదిరి చూపెట్టడం కోసం ఈయన ఏం చేశాడు అంటే సువార్త చేసి ఉచితంగా భోజనం చేసే అధికారం ఉన్నప్పటికీ కూడా ఆ అధికారం వాడుకోలేదంటాడు. వాళ్ళ కోసం ఈయన ఏం చేశాడు అంటే రాత్రి పగలు ఈయన కష్టపడి పని చేసి ఇతను సంపాదించిన డబ్బులకి ఇతను భోజనం చేస్తూ
దేవుడి పని మానకూడదు కదా, దేవుడి పని కూడా చేశాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు అపోస్తులుడైన పౌలు ఏం చెప్తున్నాడు అంటే, నాకు అధికారం ఉంది ఉచితంగా భోజనం చేయడానికి, మీ ఇంటికి వచ్చి భోజనం చేయడానికి నాకు అధికారం ఉంది, ఎందుకంటే మీకు వాక్యం చెప్తున్నాను కాబట్టి. కానీ ఇగో వీళ్ళకి బుద్ధి రావడం కోసం, వీళ్ళకి నేను మాదిరిగా ఉండడం కోసం ఈ చేతులతో నేను కష్టపడి పనిచేసి భోజనం చేస్తున్నాను. నన్ను మాదిరిగా తీసుకొని మీరు కూడా అలాగే కష్టపడి పనిచేయండి అని చెప్పి వాళ్ళకి ఏమంటున్నాడంటే, ఎవరైనా నువ్వు పని చేయనమ్మని అలా వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఎలాగొద్ది కష్టపడి పనిచేయడం ఎలాగొద్ది అని అంటారేమో, ఇదిగో నేనే మాదిరి, చూడు నా జీవితం చూడు అని చెప్పి సంఘానికి ఏం చూపిస్తున్నాడు అంటే మాదిరి చూపిస్తున్నాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు ఈ క్రైస్తవుడికి యేసుక్రీస్తు వరిస్తున్న డ్యూటీ ఏంటంటే, నేను మీకు మార్పించిపోయాను, మీరు ఎలా నడాలి అనేది నా అడుగు జాగ్రత్త మీరు నడుచుకున్నట్టుగా నేను మాదిరించాను. అపోస్తులు ఏం చెప్తున్నారు అంటే, సంఘానికి మేము మాదిరి ఉన్నాం అని చెప్పారు. ఇప్పుడు ఈ సంఘం అంటే ఈ యేసుక్రీస్తు వారు సంఘంతో ఏం చెప్తున్నారు అంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి మాదిరై ఉన్నారు, మీ మాదిరిలో ఈ లోకం అంతా కూడా ఏం చేయాలి అంటే నడుచుకోవాలి. అందుకనే కదా మీరు జీవవాక్యము చేత పట్టుకుని లోకమందు వెలిగించు జ్యోతుల వలె ఉన్నారు అని చెప్పాడు కదా. ఈ జ్యోతుల అంటే అర్థం ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు బాగా దగదగా మెరిసే వైట్ బట్టలు వేసుకుని వెలుతురులా కనబడాలని కాదు, అలా నడుచుకోవాలి. అంటే మన జీవితం లోకానికి ఎలా ఉండాలి అంటే మాదిరి ఉండాలంటే. పిల్లలకి మాదిరి ఎవరండి? పిల్లలకి తల్లిదండ్రులండి. ఈ ఎందులో మాదిరండి అంటే, ఆడేం పని చేయడు, పక్కన ఉంటాడు, చురుకుండాలా అని చెప్పాడు అనుకో పిల్లలకి, మాదిరా కాదు. అప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు మాదిరి అంటే ఎలా మాదిరి? వాడు పని చేస్తుంది అంటే ఆడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకుని ఇంటికి వచ్చినోడు అయి ఉండాలి. అప్పుడు నేను ఎలా పని చేస్తున్నాను చూసావా, నువ్వు ఇంట్లో పని చేయాలి అని చెప్పాలన్నమాట. ఒకవేళ క్రైస్తవుడు అనుకోండి, అమ్మ క్రైస్తవులు మీ పిల్లలకు మాదిరి ఎలాగమ్మా మీరు? మీ పిల్లలకి ఎలా మాదిరండి? అప్పట్లో ఉన్నారు, ప్రాంతాలకు రారనుకోండి, అప్పుడు పిల్లలకి మాదిరిగా ఉండగలుగుతాడండి ఆయన రమేష్ ప్రాంతానికి వెళ్ళాలా అని చెప్పాడు అనుకోండి, నాన్నతో ఏమంటాడండి రమేష్? ఏమందో భయం కాబట్టి మనసులో ఏమనుకుంటాడండి? ఏమనుకుంటాడండి? నువ్వేమో నాన్న నన్ను ఎలా ఏమంటావు? ఒకవేళ ఈ వయసులో అనకపోయినా ఒక వయసు వచ్చేటప్పుడు ఏమంటాడు అంటే అనేస్తాడు. ఎందుకంటే మాదిరి కాదు ఆయన. కానీ అదే అప్పారావు గారు పిల్లల కన్నా ముందు బైబిల్ చేతి పట్టుకుని, రే బైబిల్ తరగతి టైం అవుతుందంటే ఇక్కడే చేస్తున్నారా కదా అని అన్నాడు అనుకోండి, ఏం చేస్తాడండి? యాక్చువల్ రావడానికి ఇష్టం ఉండదు, కానీ మాదిరిగా ఎవరు కనిపిస్తున్నారండి ముందు? ఆయన నాన్న కనిపిస్తున్నాడండి, బయలుదేస్తాడండి అంతే. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకు మాదిరిగా ఉంటున్నారా ఉండట్లేదా? ఉంటున్నావు పిన్ని? అది మనం చూసుకోవాలి. అంటే ఎలాగనంటే చిన్న చిన్న విషయాల్లో చూపించాలండి. ఏంటంటే, నాన్న నన్ను అలాగ తీసుకుని వెళ్తానన్నావు కదా అని అడిగింది అనుకోండి పాప, ఇప్పుడు ప్రార్థన ఉంటుంది, మానడానికి అవ్వదు పద అని చెప్పావు అనుకోండి, ఈ పిల్ల మనసులో పడుతుందండి. ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం ప్రార్థన అన్నమాట. చిన్న నడుము నొప్పిగా ఉంది, ఈ రోజు కుండిపోదాంలే అని అన్నావు అనుకోండి, అంటే చిన్న చిన్న కారణాలను బట్టి ప్రార్థన మాని వచ్చానమాట. మాదిరి మీకు అర్థమైందంటే లేదా? చిన్న చిన్న నాటిలో నేర్చుకుంటారండి. దేని ద్వారా? బోధన ద్వారా. బోధన ద్వారా కాదు, బోధన ద్వారా అయితే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ప్రవక్తలు లేదా? ఉన్నారు కదా. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి కారణం పేతురు చెప్పేశాడు. ఏం చెప్పాడు అంటే, మీరు తన అడుగు జాడని నడుచుకున్నట్లు మాదిరి ఉంచడం కోసం వచ్చాడు ఆయన. తల్లిదండ్రులు పిల్లలకు మాదిరి, అవునండి కాదా? కుటుంబ యజమాని కుటుంబం అంతటికి మాదిరి, అవునండి కాదు? మీరు పాత్ర మీద చదవండి, మొత్తం అంతా చెడిపోయిందంట భూలోకం అంతా, ఒక్క ఆయన కుటుంబం మాత్రం నీతిగా ఉందంటండి. ఎవరి కుటుంబం అండి? నోవాహు కుటుంబం. అక్కడ మంచి మాట రాసిందండి, నోవాహు నీతి పరులు నిందారహితుడై ఉండి ఆ తరము వారందరిలో నిందారహితుడు ఉన్నాడు అంటాడు. ఇప్పుడు అలాంటి నిందారహితుడు తన పిల్లలకి ఏం చెప్తున్నాడు అంటే, ఒరే దేవుడు నాకు ఓడ కట్టమని చెప్పాడు, మనం వెళ్ళి ఓడ కడదాం రండి అని అన్నప్పుడు, ఏంటన్నా మెట్ట మధ్యలో ఓడ కట్టమంటాం అని అనలేదు. ప్రతి ఒక్కడు కర్ర చుట్టుకుని బయలుదేరారు. ఎందుకంటే మా నాన్న చెప్పాడు అని అంటే ఇంకా తిరగలేదు. ఆయన జీవితం అలా ఉంది, మాదిరి జీవితం ఉంది. ఇంకో విషయం చెప్తాను వినండి.
ఒక కుటుంబ యజమాని ఎప్పుడైతే మాదిరిని కోల్పోతాడో ఆ కుటుంబ యజమాని తన కుటుంబం మీద అధికారాన్ని కోల్పోతాడు. మీరు ఎప్పుడైతే మాదిరి జీవితాన్ని మీరు కోల్పోతారో మీ కుటుంబం మీద అధికారాన్ని మీరు కోల్పోతారు. ఇది చేద్దాం అనుకుంటున్నానే అన్ని చెప్తావు అలాగే అనే మాట వచ్చిందనంటే నువ్వు ముందు వాళ్ళని తిట్టకు, ముందు నిన్ను నువ్వు పరీక్షించుకో. ఏంటంటే నా కుటుంబానికి నేను సరైన మాదిరి జీవితాన్ని కలిగి లేనమాట. అందుకే అలా మాట్లాడింది ఆవిడే నీకు కించపరచాలని మాట్లాడట్లా, ఆ మీలో ఉన్న లోపాన్ని గుర్తు చేస్తుంది. ఏంటంటే చెప్తావులే అనేది మాట్లాడుతానంటే దాని తర్వాత మాట వేస్తూ చెప్పారు. ఏంటంటే చెప్తావుగా చెయ్యవు అని. అంటే మాదిరి లేదనమాట. ఈ మాదిరి లేనప్పుడు ఆటోమేటిక్గా నీ కుటుంబం మీద అధికారాన్ని కోల్పోతావు. మరి ఎప్పుడు నువ్వు పొందుకుంటావు? మళ్ళీ మాదిరి చూపించు. దేవుడు నీకు ఇంకో అవకాశాన్ని ఎందుకు ఇస్తున్నాడు, ఇంకో రోజులు ఎందుకు ఇస్తున్నాడు అని అంటే తల్లిదండ్రులుగా మీకు, కుటుంబ యజమానులుగా మీకు, సంఘంలో ఉన్న మనకి ఎందుకు దేవుడు మరలా ఇంకో అవకాశాన్ని ఇస్తున్నాడు అని అంటే మాదిరి జీవితాన్ని మరొకసారి మీ కుటుంబాన్ని చూపించండి. మాదిరి జీవితాన్ని మీ పిల్లలకు చూపించండి. అన్నిటిలో మాదిరి చెప్పడం కాదు, చూపించండి. ఆ చూపించినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ఏమంటారు అంటే, అందుకనే అపోస్తలుడైన పౌలు తిమోతికి ఏం చెప్తున్నాడు అంటే మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను అన్నింటిలో కూడా విశ్వాసులకు మాదిరిగా ఉండండి. గుర్తుంచుకోండి, మాదిరిగా ఉండే జీవితం అనేది ఈజీగా ఉండేది కాదు. మీకు మాట చెప్తాను, అక్కడి నుంచి ఇక్కడికి రావడం అనే పని ఉంటుంది. ముఖ్యంగా తేనోజ్ గారు లాంటి వాళ్ళకి, ఉమా గారు లాంటి వాళ్ళకి, చిన్న గారు లాంటి వాళ్ళకి, ఎవరైతే వైజాగ్ ఉంటున్నారో మరి దూర ప్రాంతాల్లో ఉంటున్నారు. నేను మీకు గుర్తుందో లేదో ఈ సంఘం ప్రారంభమవుతున్న తొలి దినాల్లో మీకు మాట చెప్పాను. ఏంటంటే చిన్నబాయి కూడా చెప్పాను, నీకు నడు నొప్పి ఉన్నా, నీకు తల నొప్పి ఉన్నా నువ్వు మాత్రం రావాలి. మిగతా వాడు జోసెఫ్ మానేస్తాడేమో, కానీ నువ్వు మాత్రం రావాలి. ఎందుకంటే మాదిరి కలిగిన జీవితాన్ని బుర్ర పెట్టుకున్నావు అంటే ఒకటి ఎత్తుకున్నాక మనం కానీ మానేమనుకో మాదిరి పోయిందనుకో ఇంక మళ్ళీ ఆ మాదిరి పట్టుకోవడం. గొర్రెలు ఉంటాయి కదా, ఆ గొర్రెలని మీరు చూడండి ఎంత ట్రాఫిక్ లోనైనా చక్కగా నడిపించుకుని వెళ్ళిపోతాడండి. ఎందుకనండి ఆ గొర్రెలన్నింటికి ఒకటే గురి, ముందు 2 కాళ్ళు నడుస్తుంటాయి, ఆ కాళ్ళనే మనం ఫాలో అవ్వాలి. పక్కన ఎందుకు వచ్చినా మనకు అనవసరం, అటు గురి అదే. ఆ గురి పెట్టుకుని నడుచుకుని వెళ్ళిపోతాయి అవి. అపోస్తలుడైన పౌలు కూడా ఏం చెప్తున్నాడు అంటే మనము సంఘములకు నడవలసిన మాదిరిని మనం చూపించేసాం. వాళ్ళ ఆ గురి పెట్టుకుని నడిస్తే సరిపోతుంది. ఈ గురి పెట్టుకునే అంటే ఆ మాదిరిని చూపించే బాధ్యత దేవుడు కొంతమందికి ఇస్తాడు, కుటుంబ యజమానులకు ఇస్తాడు, తల్లిదండ్రులకు ఇస్తాడు, సంఘంలో కొంతమంది పెద్దలకు ఇస్తాడు. ఆ పెద్దలు మాత్రం ఆ మాదిరిని పోగొట్టుకుంటే సంఘం చెల్లచెదరైపోతుంది. మీకు అర్థమైందంటే అందరికి అర్థం. అందుకని ఆ మాదిరిని చూపించే విషయంలో మాత్రం మనం జాగ్రత్త ఉండాలి. ముఖ్యంగా పురుషులు, స్త్రీలు కూడా ఉండాలి. వారికన్నా ముఖ్యంగా ఎవరు ఉండాలంటే ప్రతి పురుషుడు ఉండాలి. ప్రతి పురుషుడు మాదిరి చూపించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు కుటుంబం అంతా కూడా ఏముంటుంది అంటే ఆయన మాదిరిలో నడుచుకుని వెళ్ళిపోతారు. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను.